ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో కాంగ్రెస్ కి కోర్ అంటే మీరందరూ చెప్పుకోవచ్చు, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసారు. అదే ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారు నాదెండ్ల భాస్కరరావు గారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారి మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఏమని మీ అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్కి ఆమె తెలియక కొన్ని పిచ్చి పనులు చేశారు. మన వ్యవహారంలో కూడా అట్టగే ఖమ్మం వన్ మంత్లోనే 1 ఇయర్ ఆమె ఎంపీ చేసినని తీసేసి ఇంకోటి పెడతాం. ప్రస్తుత ముఖ్యమంత్రి మీద మీ ఒపీనియన్ అంటే? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి అతను వయసుకు తగ్గ ఉద్యోగం కాదండి, అతను వయసుకు తగ్గ పెద్ద ఉద్యోగం. ఆయన నిబ్బరంగా చేసుకుంటున్నాడు. ఇప్పుడు అతను మూసి వ్యవహారంలో ప్రక్షాళన చేయాలని కోరటం చాలా సబబు. చేయాలి. ఆ మురుక్కాలం ఎన్నాడని పెట్టుకుంటాం ఈ సిటీలో, దాన్ని క్లీన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆ పేదవాళ్ళకు కూడా ఏదన్నా పక్కన ఎక్కడన్నా చూపించటమో సర్దటమో, వాళ్ళకు ఒక ఇల్లుది గుడిసెలు ప్రతి చోట ఉన్నాయి. అమెరికాలో కూడా ఉన్నాయి రోడ్ల మీద గుడిసెలు చూస్తున్నాం. మీ టెలివిజన్స్లో అమెరికాలో గుడిసెలు చూస్తున్నాం. ఓ స్వర్గం అది ఇది అని చెప్తారు కదా అమెరికా. రోడ్ల మీద గుడిసెలు ఉన్నాయి వాళ్ళకి ఇల్లు లేక. అలాగే మూసీ చుట్టూ కూడా పేదవాళ్ళ పాపం ఇక్కడ ఏదో ఎవరో 10 రూపాయలు ఇస్తారని కష్టపడదామని చెప్పి ఇక్కడ సిటీకి వస్తారు. వాళ్ళు నిలవడానికి నీడ ఉండదు, అక్కడ ఎక్కడో పక్కన వేసుకుంటారు గుడిసె. అది పీకేస్తే వాళ్ళ లబోదీపమని ఏడుస్తారు. సహజం అది. వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్గా చూపించి తీయాలి. ఆ మూసీ మాత్రం బాగు చేయాలి. అతను కరెక్ట్ అయ్యి సపోర్టివ్. ఓకే, బాగా చేస్తున్నాడు. బాగా. సో హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి? హైడ్రా అది నేను స్టడీ చేయలేదు. నేను కూల్చివేతల మీద, సిటీలో ఉన్న అక్రమ కూల్చివేతల మీద నేను స్టడీ చేయలేదు అసలు. అదేంటి, ఎందుకు పెట్టారో, ఎందుకు వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, పేరే నాకు కొత్తగా ఉంది. నేను చదవాలి. ఓకే. సో ఓవరాల్ గా ఈ 11 నెలల రేవంత్ రెడ్డి గారు బాగా పరిపాలిస్తున్నారని మీ ఒపీనియన్? బాగానే చేస్తున్నాడని నా ఒపీనియన్. ఓకే. అవుట్ సైడర్గా నాకు ఫీలింగ్. నేను సాయంత్రం బర్మాన్రెడ్డి పార్క్ పోతాను, 2 గంటలు తిరుగుతాను. అక్కడ వాళ్ళు వీళ్ళు కలుస్తారు, ఆఫీసర్లు కలుస్తారు, రిటైర్డ్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్ కలుస్తారు, అందరూ మాట్లాడుతూ ఉంటారు. కనుక నేను ఎక్కడ పలకరించినా కూడా మంచి అభిప్రాయమే ఉంది. అది. సో వయసుకు తగ్గ జాబ్ కాకపోయినా కానీ బాగా చేస్తున్నారని మీ ఫీలింగ్? అది. ఓకే. ఎందుకు వ్యతిరేకత ఎక్కువ వస్తుంది మిగతా పార్టీల నుంచి రేవంత్ రెడ్డి గారి మీద? రకరకాల కోరికలు ఉంటాయి, రకరకాల కోరికలు ఉంటాయి వాళ్ళకి. పార్టీ స్టాండ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా అతను సపోర్ట్ చేయటం మా పార్టీకి ఇష్టత లేకపోవచ్చు, కానీ నేను ఈ పార్టీలు ఇవి దాటి మాట్లాడతాను కదా, నాకు ఒక అనుభవం అంటూ ఉంది కదా, కనుక నేను జడ్జి చేసి మాట్లాడతాను. ఓకే. జడ్జి చేసి మిగతా పార్టీలకి బయట పార్టీ వాళ్ళు శత్రువులు, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళే శత్రువులు అని చెప్తూ ఉంటారు కదా. అంటే సో ఈరోజు ఏ విధంగా చూడవచ్చు? రేవంత్ రెడ్డి గారిని మీరు ఏకీభవిస్తున్నారు, బాగా చేస్తున్నారు, అతని వయసుకు మించి నా ఉద్యోగం అయినప్పటికీ కూడా దాన్ని బాగా పరిపాలిస్తున్నారు. ఈ 11 నెలల్లో ఆయన తీసుకున్న డిసిషన్స్ కూడా చాలా మంచివని చెప్తున్నారు. ఇంత అనుభవం ఉన్న ఒక రాజకీయ నాయకులు మీరు చెప్పడం నిజంగా గ్రేట్. అది బట్ ఎలా చూడవచ్చు దాన్ని? ఆయన అడ్డుకుంటున్న కొంతమంది ఆయన పార్టీ నాయకులైన పేర్లు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి నేను హ్రస్వ దృష్టితో చూడను. అతను పాపం యంగ్స్టరు, ఆ ఏజ్లో అంత బరువు అతని పేరు పెట్టారు. కొలీగ్స్ అక్కడ తగులాడుకున్నట్టు, పిచ్చి మాటలు మాట్లాడినట్టు నాకెక్కడ కనపడలా. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య అటెండ్ అవుతున్నాడని కూడా చెప్తున్నారు వెళ్ళి వచ్చినాడు. అవును. కనుక ఇవన్నీ కూడా నాకేమనిపించిందంటే అతను వయసుకు మించిన భారం మోస్తున్నా కూడా ఎక్కడ పొరపాటు చేయట్లేదు, బాగానే నడుపుతున్నాడు అని అభిప్రాయం. సో 100కి ఎన్ని మార్క్స్ వేయచ్చు రేవంత్ రెడ్డి గారు? అలాంటివి నేను పార్టిసిపేట్ చేయాలి కనుక ఆ ఫీలింగ్ అది. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కులగణన అని ఒకటి తీసుకొచ్చింది. కాంగ్రెస్ కులగణన అని ఒకటి తీసుకొచ్చింది కులాల మీద. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు మీకు మనం చేస్తాం ఇదే విషయాన్ని వాళ్ళు ఇంకొక రకంగా తెలుసుకోవచ్చు. ఎవరు ఏ కులం ఎంత ఉన్నారు, ఏ కులం ఎంత ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు. ఇదేమవుతుందంటే నేను గ్రామ వాతావరణం నుంచి వచ్చిన మనిషి. నేను ఈ మధ్య మా ఊరు వెళ్ళాను, చూశాను. ఇదివరకట్లాగా లేవు ఈ కులాలు తగువులు అవి. వాళ్ళు కూడా పెద్ద పెద్ద కులాలు వాళ్ళ ఇళ్ల పక్కని, వాళ్ళ దొడ్ల పక్కని
ఆడ వ్యవసాయ భూముల పక్కన పొలాలు కొనుక్కోవటం, కాస్త ఏదో ఒక ఇల్లు కట్టుకోవడం, ఇలాంటి మొదలెంటి మంచి వాతావరణం వస్తుంది. వాళ్ళకి వీళ్ళకి డిస్టెన్స్ తగ్గిపోతుంది. అలాంటి సమయంలో మళ్ళీ ఈ కులగణన అనేది అంత కులగణన సిటీలో చేసుకుంటే పర్వాలా, గ్రామ వాతావరణంలోకి వెళ్తే అక్కడ డిస్టర్బ్ గొడవలు స్టార్ట్ అవుతాయి నా ఫీలింగ్. కనుక ఎందుకు ఇది లేనిపోయింది ఇంకో విధంగా తెలుసుకోవచ్చు. రేషన్ కార్డులు ఉంటాయి, ఇంకేవో ఉంటాయి, ఎన్నో ఉన్నాయి కదా తెలుసుకోవడానికి. అలాంటివి చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇది అని భావన నాకు. అదే నేను ఎక్స్పాండ్ చేసి చెప్పాను మార్నింగ్ ఓకే ప్రెస్కి. అది కనుక దీనివల్ల ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇది తొందరపడి ఏదైనా చేస్తే భాషా రాష్ట్రాలు అన్నారు. భాషా రాష్ట్రాలు మీరంతా యంగ్స్టర్స్, అప్పుడు తెలియదు మీకు, మేమే యంగ్స్టర్స్. భాషా రాష్ట్రాలు వద్దు అని చాలామంది పెద్దలు ఆర్గ్యూ చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ అన్ని పార్టీల్లోనూ ఆర్గ్యూ. కుదించుకుపోతాం, నేషనల్ ఇంటిగ్రిటీ పోతుంది. భాష ఏంటి, అన్ని భాషలు మాట్లాడుకోవచ్చు, ప్రభుత్వం అవసరం నడుస్తుంది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనేవాళ్ళు అప్పుడు. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కర్ణాటక, ఆంధ్ర, అటు తమిళనాడు, అదేది కర్ణాటక, అది కేరళ అన్నీ ఉండేవి. అట్లా దాన్ని చెడగొట్టి భాషా రాష్ట్రాలుగా విడగొట్టారు. అది చేయాలని భాష మీద ఆధారం అయితే ఇంకా ఏదో బాగా వస్తుంది, అంతా ఇంకా చక్కగా నేర్చుకుంటారు అడ్మినిస్ట్రేషన్ అది చెప్పి తెచ్చారు. ఏమైంది? ఒక భాష వాళ్ళు ఒక రాష్ట్రంలో ఉన్నారా? ఒక భాషలో రెండు రాష్ట్రాలు ఎట్లా ఎందుకు పుట్టినాయి? ప్రాంతం, మా ప్రాంతం మాది, మీ ప్రాంతం. కనుక దీనికి ఎండ్ ఉండదు. ఈ కులగణన కూడా అంతే అని నా ఫీలింగ్. టు యాడ్ టు దాట్, కోర్టులు ఏం చేసినాయి అంటే 50% రిజర్వేషన్స్, మిగిలిన 50% జనరల్ కోటా. యూ కాంట్ టచ్ ఇట్. అదర్ క్యాస్టులు తెలియగల పిల్లలు వస్తారు వాళ్ళు. కనుక ఈ 50% దాటి ఎక్కడ నువ్వు ఇవ్వటానికి వీలు లేదు కదా. నువ్వు ఎందుకు ఈ గణన మరి? నీకు గుణాలలో రేపు ఎక్కువ మంది వస్తారు, ఏం చేయగలవు నువ్వు? నువ్వేం పెంచగలవా? 50 దాటి పెంచలేవు కదా. కోర్టులన్నీ కామెంట్ చేసి జడ్జిమెంట్స్ అన్నీ ఇచ్చారే కదా. దేనికోసం చేస్తున్నావు? కనుక కులాన్ని తెలుసుకోవాలనుకుంటే నీకు వేరే మార్గాలు ఉన్నాయి. ఈ ఘర్షణ వాతావరణం ఎందుకు క్రియేట్ చేయిస్తారు, ఎందుకు దాన్ని అలౌ చేస్తారు అని నా భావం. అంతేగాని వేరే నాకేమీ దుర్బుద్ధితో చెప్పింది కాదు. సో మనోహర్ గారికి బిఫోర్ స్పీకర్గా చేశారు, మంచి అనుభవం ఉంది. బట్ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోర్ట్ఫోలియో ఆయన ఇష్ట ప్రకారం ఆయనకి ఇష్టమై తీసుకున్నారా, లేకపోతే కూటమిలో భాగంగా వచ్చిందంటారు? అది మీరు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అడగండి, నేనేం పట్టించుకునేవి. ఆయన నాకు చెప్పడు, నేను ఈ విషయాలు ఎప్పుడు అడగను. కనుక మీరు ఆయన వచ్చినప్పుడు విజిట్ చేస్తున్నారా ఇప్పుడు అన్ని? ఆయన రైస్ మిల్స్ కానీ అది ఆ విజిట్స్ అయ్యి ఎలా అనిపించింది? విజిట్స్ చేసినప్పుడు అన్నీ కూడా మీరు ఏం కామెంట్ చేసుకుంటారు అంటే మీకు ఎలా అనిపించింది యాజ్ ఎ ఫాదర్ గా? నాకు మాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది. పాజిటివ్గా ఉండొచ్చు, అయితే ఇలాంటివి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కారణం, పై అధికారి చీఫ్ మినిస్టర్ కదా, చీఫ్ మినిస్టర్ పర్మిషన్తో చెయ్యాలి ఇలాంటివి. మరి అది అలాంటివి చేస్తున్నారో లేదో మనకు తెలియదు. ఓకే. కనుక స్పీకర్గా రాణించాడు. స్పీకర్గా నాకు కూడా తెలియని విషయాలు చక్కగా డయాస్ మీద చెప్పి మంచి పేరు తెచ్చుకున్నాడు. కనుక అది అక్కడికి అది. దీని వ్యవహారం నేనెప్పుడు అతను ఎలక్షన్స్కి వెళ్ళటం కానీ క్యాన్వాస్ చేయటం కానీ, నా తెనాలి నేను చెప్పి నా తెనాలి మా ఇంటికి పోయి కూర్చోవడం కానీ ఏమీ లేదు. నేను ఆయనే చేసుకున్నాడు, ఆయనే గెలిచాడు. ఇప్పుడు 3-4 సార్లు గెలిచాడు తెనాలిలో. కనుక అది మీరు ఆయన వచ్చినప్పుడు ఆయన భావాలు అవి మీరు ఎగ్జామిన్ చేయండి, తెలుసుకోండి. ఓకే. సో మీ తెనాలి నుంచి తీసుకుంటారు కదా ఫీడ్బ్యాక్, ఎలా ఉంది ఏం తీసుకోరు మీరు? పట్టించుకో, ఓకే, మనకెందుకు. అతను చక్కగా 60 దాటాడు, 60 వచ్చినా ఇప్పుడు. కనుక అతను చేసుకుంటాడు, మనం ఎందుకు వేలు పెట్టాం అందులో.